అనే నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు నిఖిల్ అన్న. నిఖిల్. ఇక్కడ లోకలేనా? లోకల్ అన్న, మేము 26 years నుంచి ఇక్కడే ఉంటున్నాం. అన్న ఏం లేదు, నేను సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మేము సర్వే చేస్తున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కూడా ఈసారి డీలిమిటేషన్లో స్థానాలు పెరుగుతున్నాయి. అంటే మన కార్పొరేటర్స్ పెరుగుతా ఉన్నారు, డివిజన్స్ అని పెరిగినాయి. ఎస్, ఇప్పుడు సీట్లు కూడా పెరుగుతాయి కాబట్టి 33% రిజర్వేషన్ ఉంది, మహిళలు కూడా అవకాశాలు ఉంటాయి. సో మరి దీన్ని ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సత్తా ఏదో నిలుపుకోవడానికి ఆయన ట్రై చేస్తాడు, ఒకవైపు కవిత గారు ఆమె కూడా ట్రై చేస్తాడు. ఎట్లా ఉండబోతుంది ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఎవరు ఈ మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఎవరికి ఉంది? ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఆతిథ్యంతో కమ్సే కమ్ ఒక 50% ఆతిథ్యంతో బీజేపీ గెలుస్తుంది. ఇది ఫర్ షూర్, ఫర్ షూర్ బీజేపీ. కారణం ఏ రకంగా? ఎందుకంటే ఇప్పుడు వరకు ప్రజలు 10 years బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది, ఎండింగ్ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 years ప్రభుత్వం చూసారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా గలీజ్గా తిడుతున్నారంటే మన సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని. మన ఊర్లలోకి వెళ్తే వాళ్ళు పింఛన్ రాక, రైతు బంధు రాక ఎన్ని అవస్థలు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో మనం అన్ని చూస్తున్నాం. ఇవన్నీ చూసుకుంటూ మనము బీజేపీ సర్కార్ ఇప్పుడు సెంట్రల్లో ఉంది. సెంట్రల్లో మనకి ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినారు, ఎన్ని రోడ్స్ వేసినారు. నితిన్ గడ్కరీ గారు మన రోడ్ రవాణా ప్రెసిడెంట్, ఆయన వీళ్ళందరు సర్వీస్ జనాలు చూస్తున్నారు కదా. 20 రాష్ట్రాల అధికారంలో ఉంది. ఇప్పుడు తెలంగాణ కూడా కైవసం చేసుకుంటాం బీజేపీ. అవకాశం ఉందా? బీజేపీ పక్కా ఉంది, పక్కా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం 48 స్థానాలు బీజేపీకి వచ్చాయి జిహెచ్ఎంసీలో. సో బండి సంజయ్ గారు అప్పుడు మంచి ఊపు మీద బాగానే రన్ చేశారు. జస్ట్ మేయర్పీట మనకి అంటే మామూలుగా మేయర్పీట తెలంగాణలో బీజేపీకి వచ్చే అవకాశం కోల్పోయింది అప్పుడు. సరే, ఈసారి మొన్న 2023 ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు కూడా వచ్చాయి. మరి తెలంగాణలో ఈసారి అధికారం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి అవకాశం తప్పకుండా దొరుకుతుందా? అవకాశం 100% కాదు, 200% ఈసారి బీజేపీ తెలంగాణలో వస్తుంది. రాసి పెట్టుకోండి మీరు. మీరు ఎలక్షన్ తర్వాత మళ్ళీ వచ్చి నన్ను కలుస్తారు, నా నంబర్ తీసుకోండి. ఎలక్షన్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేస్తారు మీరు. అంతే. ఎందుకంటే 39 స్థానాలు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకంటే సిటీ సరౌండింగ్ మొత్తం కూడా. ఇక కాంగ్రెస్ వచ్చిందంటే మొత్తం రూరల్లో ఉన్నటువంటి సీట్లు పెరగడం వల్ల అక్కడక్కడ వాళ్ళు వేసిన ఓట్ల వల్ల కాంగ్రెస్ ఇక్కడ అధికారులకు వచ్చింది. సో ఈ సిటీ మొత్తం కూడా సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం సరౌండింగ్ రాలేదు. మీరు చూసుకుంటే ఓట్స్ అన్ని మనకి అర్బన్ లో రాలేదు, రూరల్ లో వచ్చినాయి. కాంగ్రెస్ కి అది ఇక్కడ వచ్చినాయి. అదే మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 years చూసినారు ప్రజలు, అప్పుడు ఏది డెవలప్మెంట్ లేదు. ఓకే, మనం సెంట్రల్ వైజ్ లో చూసుకుంటే ఎంత డెవలప్మెంట్ అవుతుంది కంట్రీ. మనం రైల్వే స్టేషన్ చూడండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడండి. మీరు ఎయిర్పోర్ట్ కన్నా మంచిగా అయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. చర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి, ఎంత మంచి డెవలప్ చేశారు మన మోదీ గారు. అదే ప్రజలు అది చూస్తారు కదా, గమనిస్తారు కదా ఏ పార్టీ మనకి చేస్తున్నారు. అంటే ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు సీఎం ఈయన ఉన్నారు రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం మీద అంతా చేస్తుంది అనుకుంటున్నారు, కానీ తప్పు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఫండ్ అంతా. సెంట్రల్ గవర్నమెంట్ జనాలకి మనం తీసుకురావాలి అవేర్నెస్ తీసుకొస్తే మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది కదా. అట్లా. సో ఇప్పుడు ఎస్ఐఆర్ అని పెట్టారు, అది ఏమైతుందంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ ఫామ్స్ అవన్నీ ఫిల్అప్ చేసి అవన్నీ మనం రిటర్న్ ఇవ్వడానికి అవన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాము, అన్ని ఇల్లు దగ్గరికి వెళ్ళి టేబుల్స్ వేసుకొని వాళ్ళకి చూపిస్తున్నాం అనమాట. ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఆ ఫామ్స్ లో ఏమేమి డీటెయిల్స్ రాయాలి, అవన్నీ ఎట్లా ఫిల్అప్ చేయాలో చూసి మనం తీసుకుంటున్నాం అప్లికేషన్. చాలా యూజ్ అవుతుంది మనకి. దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి. ఇది కూడా మోదీ గారు తీసుకొచ్చింది. దొంగ ఓట్లు అన్ని పోతే డబుల్ ఓట్లు ఏదైతే ఊర్లో ఉంటది మళ్ళీ సిటీలో ఉంటది, ఇవన్నీ వెళ్ళిపోతాయి. దీని వల్ల కాంగ్రెస్ కి ఒక పెద్ద లాస్ అవుతుంది, బీజేపీకి ప్లస్ అవుతుంది. కాంగ్రెస్ పథకాలు అవన్నీ ఒక ఫేక్ పాలసీస్ లాగా అనిపిస్తాయి నాకైతే నా పర్సనల్ ఒపీనియన్. నా అభిప్రాయం కాదు, మీరు లోకల్లో అడగొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పథకాలన్నీ ఏవైతే 7 పథకాలు ఏవో చెప్పిండో, అదే ఈ ఫ్రీ బస్ ఒక్కటి కనిపిస్తుంది మనకి, మిగతా పథకాలు ఇక్కడ 200 యూనిట్ కరెంట్ సగం మందికి వస్తుంది, సగం మందికి రావట్లేదు. అంతే. గ్యాస్ సబ్సిడీ రావట్లే. చాలా మంది వచ్చారు మాకు. ఇప్పుడు లోకల్ కార్పొరేటర్ ఉన్నారు శ్రవణ్ గారు, మేమందరం లోకల్లో ఉంటాం. బీజేపీ ఆయన అడుగుతారు కదా, ఆల్రెడీ బీజేపీ కార్పొరేటర్. అవును, ఈ ఏరియాలో బీజేపీకే ఉంది సీట్.
ఈ ఏరియాలో ఉంది, వినాయక్ నగర్ లో ఉంది. ఇప్పుడు మల్కాజ్గిరి కదా ఎంపీ ఈటల రాజేంద్ర గారు కూడా ఇక్కడ గెలిచారు. ఈటల రాజేంద్ర గారు చిల్లర అవును ఎంత మెజారిటీతో గెలిచారు. సో ఈసారి మరి మల్కాజ్గిరికి డెఫినెట్లీ బీజేపీ పక్కా పక్కా. 200 ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి? ఇక్కడ మల్కాజ్గిరికా కార్పొరేటర్. ఇప్పుడు కార్పొరేటర్ కి మనకి వచ్చేసి 90 వరకు వస్తాయని ఛాన్సెస్ ఉన్నాయి. 90 సీట్స్ ఉన్నాయి. 90 సీట్స్ వామ్మో, పెరుగుతాయి ఇంకా. లాస్ట్ టైం ఎన్ని ఉన్నాయి? లాస్ట్ టైం మనకి 40 ఏమి ఉండే, ఈసారి డబుల్ కన్నా పెరుగుతున్నాయి. అవునా? 90, 89 వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఓకే. ఎందుకంటే పెద్దది కదా మల్కాజ్గిరి. 90లో తక్కువలో తక్కువ 60% అయితే మనది వస్తుంది. 60 to 70% అయితే బీజేపీ అయితే వస్తుంది. బీజేపీ గెలుచుకుంటుంది. అంతమంది కార్పొరేటర్లు గెలుస్తారు. పక్కా. ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.